హాయ్ అండి, వెల్కమ్ టు వసంత వ్లాగ్స్. మిగిలిపోయిన ఇడ్లీ ప్యాటర్న్తో పునుగులు ఏ విధంగా చేద్దామో చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ అయితే ఇడ్లీలు వేసుకుంటాం కదండి. వేసుకున్నాక మిగిలిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండితోటేనండి ఈ పునుగులు ప్రిపేర్ చేసేది. ఆ మిగిలిన ఇడ్లీ పిండిలో కొద్దిగా మైదా పిండి, కొద్దిగా బియ్యం పిండి రెండు వేసుకొని కలుపుకోవాలి. రెండు వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అందులోనే కొద్దిగా వాటర్ కూడా వేస్తూ కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ కనుక కొద్దిగా ఎక్కువైనాయి అనుకో, కొద్దిగా బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అందులో పెద్దగా ఏమి ఉండదండి. అట్లా పునుగుల ప్యాటర్న్ కాక మెత్తగా ఇట్లా చేతితో ఇట్లా ముద్దలు వేస్తే ఏ విధంగా అయితే మెత్తగా వేసుకుంటామో ఆ విధంగా మెత్తగా వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఇలా మెత్తగా కలుపుకున్న ఈ పిండిలోకి మనకు కావలసినంత కొద్దిగా అట్లా వేసుకున్నాక ఆ పిండిలోకి కావలసినంత ఉప్పుని, ఒక ఆనియన్, ఒక ఉల్లిగడ్డని, ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ లేదు ఇట్లా పిల్లలు తినరు అంటే ఆ కట్ చేసుకునే పచ్చిమిర్చి, ఉల్లిపాయని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అయినా సరే ఆ పిండిలో మెత్తగా కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకున్నాక ఒక 5 minutes పక్కన పెట్టుకున్నాక ఈలోపు స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసి అది హీట్ అవుతూ ఉంటుంది కదండి. అందులో మనకి ఇంట్లో ఏమైనా కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే అవి కూడా పిండిలో వేసి కలుపుకోవచ్చండి. అంతలోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా, ఆ హీట్ అయ్యాక ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా ఆ నూనెలోకి విడుస్తూ ఉండాలండి. ఇవి కాలేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. మీడియంలో ఉంచటం వల్ల లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఉడకదు, ఇట్లా పిండి పిండి అనిపిస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కాల్చుకుంటూ ఉండాలండి వీటిని. ఈ పునుగులు మొత్తం ప్రిపేర్ అయినాక ఇష్టమండి, పిల్లలు ఇష్టంగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కాంబినేషన్ కావాలంటే పల్లి చట్నీ వేసుకోవచ్చు. లేదు పల్లి చట్నీ స్నాక్స్ టైంలే కదా అనుకుంటే మామిడికాయ చట్నీతోటైనా టేస్ట్ చేస్తే బాగానే ఉంటుందండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ప్లస్ తొందరగా ఈజీగా 10 to 15 minutesలో చేసుకునే రెసిపీ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్